అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఓసీ సామాజిక వర్గ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఒక్క డీసీసీ అధ్యక్ష పదవి రాకపోవడంపై ఆ నేతలు గుర్రుగా ఉన్నారు. నల్గొండ డీసీసీ అధ్యక్ష పదవి ఆశించిన మంత్రి కోమటిరెడ్డి ప్రధాన అనుచరులు గుమ్మల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్యలు అవకాశం రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అండెం సంజీవరెడ్డిని తొలగించడం, సూర్యాపేట జిల్లా అధ్యక్ష బాధ్యతలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతికి వస్తుందనుకున్నా రాలేదు. అటు పటేల్ రమేష్ రెడ్డి వర్గం నేతలు కూడా డీసీసీ పదవి వస్తుందని ఆశించినప్పటికీ మొండి చేయి చూపారు. గతంలో 3 జిల్లాలకు 3 సామాజిక వర్గాలకు చెందిన నేతలకు డీసీసీ అధ్యక్ష పదవి లభించగా ఈసారి సామాజిక న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి 2 అధ్యక్ష పదవులు బీసీలకు, 1 ఎస్సీకి దక్కింది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కైలాష్ నేత బీసీ సామాజిక వర్గం పద్మశాలి, భువనగిరి డీసీసీ అధ్యక్షుడిగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బీసీ సామాజిక వర్గం, సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడిగా గుడిపాటి నర్సయ్య ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షుల జాబితాను నిన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించినటువంటి జాబితాలో ఏదైతే డీసీసీ పదవి ఆశించినటువంటి ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే మాజీ సీనియర్ నాయకుడు జానారెడ్డి వర్గానికి సంబంధించి గాని, ఇటు మరోవైపు అటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి దివంగత నేత రామరెడ్డి దామోదర్ రెడ్డి, అలాగే పటేల్ రమేష్ రెడ్డి, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆశించినప్పటికీ వారికి ఈ డీసీసీ పదవి దక్కకపోవడంతో దీనిపైన నిన్న ప్రకటించినటువంటి జాబితా పైన తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకంటే గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పనిచేసినటువంటి నేతలను కాదని కొంతమంది నాయకులకు, అంటే పార్టీ కోసం పనిచేయని నేతలకు టికెట్ ఇచ్చారంటూ కూడా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. నల్గొండ జిల్లాకు సంబంధించి గతంలో శంకర్ నాయక్ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిని డీసీసీ అధ్యక్షునిగా 2 పర్యాయాలు ఆయనను డీసీసీ అధ్యక్షునిగా కూడా నియమించడం జరిగింది. ఆయన సీనియర్ నేత జానారెడ్డి అనుచరునిగా కూడా కొనసాగిన సిచ్యువేషన్ ఉంది. ఆయనకు ఇటీవలనే ఎమ్మెల్సీ పదవి రావడం కూడా జరిగింది. ఆయనకు ఇప్పుడు కొత్తగా ప్రకటించినటువంటి డీసీసీ అధ్యక్షులకు సంబంధించి పున్న కైలాష్ నేతను నియమించడం జరిగింది. పున్న కైలాష్ నేత ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ నుంచి పాల్గొన్నటువంటి నేత, కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి కూడా కొనసాగుతున్నటువంటి సీనియర్ పార్టీ కోసం పనిచేస్తున్న నేతగా కూడా గుర్తించి ఆయనకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అయితే మునుగోడు బైపోల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సమయంలో మునుగోడు ఆయన బీజేపీలోకి వెళ్లడం, అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి తనకు టికెట్ కావాలంటూ కూడా పున్న కైలాష్ నేత మునుగోడు నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడు కాబట్టి అక్కడి నుంచి టికెట్ కావాలని ఉప ఎన్నికల్లో ఆశించినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నచ్చజెప్పి పాల్వాయి శ్రవంతికి అప్పుడు టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి పున్న కైలాష్ నేతకు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఓయూజేఎస్ నుంచి ఉద్యమ నాయకునిగా కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ గా కూడా, అధికార ప్రతినిధిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనకు ఈసారి డీసీసీ అధ్యక్ష పదవి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి నల్గొండ జిల్లా నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరులు ఉన్నటువంటి గుమ్మల మోహన్ రెడ్డి, నల్గొండ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, అలాగే డీసీసీఎంఎస్ చైర్మన్ బోల్ల వెంకటరెడ్డితో పాటు ఇటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వంగూరి లక్ష్మయ్య మాజీ జెడ్పీటీసీలు, ఈ ముగ్గురు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరులు. కానీ వారు
ఆశించినప్పటికీ డీసీసీ అధ్యక్ష పదవి ఆశించినప్పటికీ వారికి మాత్రం మొండి చేయి చూపించడంతో వాళ్ళు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే తమకు డీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించడంలో మంత్రి వెంకటరెడ్డి విఫలమయ్యారు. ఏదైతే ఇక్కడికి పరిశీలకులుగా వచ్చినటువంటి ఎవరైతే ఏఐసిసి సభ్యులు ఉన్నారో వారి అందరికీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వ్యక్తులుగా కూడా తాము వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ తమను కాదని ఒక బీసీ నేతకు ఇవ్వడం పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరులు ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గుమ్మల మోహన్ రెడ్డి కావచ్చు, బోర్ల వెంకటరెడ్డి కావచ్చు, వీరిద్దరు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరి కొద్దిసేపట్లో కూడా మీడియా సమావేశం కూడా పెడుతున్నట్టుగా కూడా వాళ్ళు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి కుమార్ రెడ్డి తన సతీమణి ఎమ్మెల్యే కోదాడ ఎమ్మెల్యే పద్మావతికి డిసిసి అధ్యక్ష పదవి కావాలంటూ కూడా ఆయన కొంత ప్రయత్నం చేసినప్పటికీ ఆ స్థాయిలో ఆయనకు అవకాశం లభించలేదు. మరోవైపు గతంలో అధ్యక్షునిగా ఉన్నటువంటి చెవిటి వెంకన్నతో పాటు సూర్యాపేటకు సంబంధించి ఇటు చకిలం రాజేశ్వరరావుతో పాటు ఉత్తమ్ పద్మావతి, చెవిటి వెంకన్న వీరి ముగ్గురు కూడా ఆశించడం జరిగింది. వీరితో పాటు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి మరో ఇద్దరికి కూడా డిసిసి అధ్యక్ష పదవి కావాలంటూ కూడా వారు ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దివంగత నేత రామరెడ్డి దామోదర్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడు గుడిపాటి నర్సయ్యకు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నర్సయ్యకు ఈ డిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అయితే నర్సయ్య గతంలో తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 2009లో పోటీ చేసి ఓడిపోయిన సిచ్యువేషన్ ఉంది. 2014లో టికెట్ ఆశించినప్పటికీ అప్పుడున్నటువంటి పొత్తులో భాగంగా ఆయనకు లాస్ట్ మూమెంట్ లో టికెట్ నిరాకరించడంతో పాటు ఆయన అలాగే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ దామోదర్ రెడ్డికి నమ్మిన బంటుగా కుడి చేయిగా కూడా ఆయన పనిచేసిన సిచ్యువేషన్ లో ఆయనకు ఈసారి సూర్యాపేట జిల్లా డిసిసి అధ్యక్ష పదవి దక్కడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే డిసిసి పదవి ఆశించిన వారిలో చకిలం రాజేశ్వరరావుతో పాటు చెవిటి వెంకన్న అలాగే ఉత్తమ్ పద్మావతి వీళ్ళంతా కూడా వీరితో పాటు పటేల్ రమేష్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఇద్దరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ప్రస్తుతం మొన్నటి వరకు కొనసాగుతున్నటువంటి ఆడెం సంజీవరెడ్డి తో పాటు అక్కడ ప్రమోద్ కుమార్ తో పాటు వెంకటేశ్వర్లు, శంకర్ నాయక్, జయంగీర్, కసిరెడ్డి నారాయణ రెడ్డి వీరంతా కూడా డిసిసి అధ్యక్ష పదవి ఆశించిన వారిలో ఉన్నారు. కానీ ఇప్పటికే ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీర్లయలేకు మళ్ళీ మరో బాధ్యత కూడా డిసిసి అధ్యక్షునిగా ఆయనను నియమించడం పట్ల కూడా వీరంతా కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం 10 ఏళ్ల నుంచి కష్టపడుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కూడా కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ పటిష్టత కోసం పనిచేసినటువంటి తమని కాదని మరొకరికి ఇవ్వడం పట్ల కూడా వీరంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఉన్నటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శంకర్ నాయక్ను డిసిసి అధ్యక్షుడుగా ఉండేది. సూర్యాపేటకు సంబంధించి చెవిటి వెంకన్న బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు ఉండేది. అలాగే ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆడే సంజీవరెడ్డి ముగ్గురు కూడా 3 సామాజిక వర్గాలకు సంబంధించిన నేతలే ఉండేది. కానీ ఈసారి ఇదే స్థాయిలో సామాజిక వర్గాల పరంగా కూడా అధ్యక్ష పదవులు ఇస్తారని ఆశించినప్పటికీ ఇటు 2 సూర్యాపేట అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వగా ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లాను బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకే ఇవ్వడం పట్ల కూడా కొంత ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు 2 బీసీలకు సంబంధించి ఇటు బీర్ల ఐలయ్య కుర్మగుళ్లకు సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా ఇటు పున్న కైలాష్ నేత పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత కావడం, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా వాళ్ళు ప్రాధాన్యతనిస్తున్న క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 2 జిల్లాలకు బీసీ నేతలనే డిసిసి అధ్యక్షులుగా పార్టీ నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా బీసీలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇటు డిసిసి అధ్యక్ష పదవి ఆశించినటువంటి ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలైతే తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి గుమ్మల మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసినప్పటికీ ఆయనకు పదవి దక్కకపోవడం పట్ల కూడా ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. ఆ మీడియా సమావేశంలో మరి
పార్టీ పరంగా తనకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కూడా ఆయన మంత్రి పరంగా కూడా ఏమైనా మాట్లాడతారా అనేది కూడా కొంత ఉత్కంఠ అయింది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిసిసి అధ్యక్ష పదవుల ప్రకటన తోటి మాత్రం కాంగ్రెస్ పార్టీలో మాత్రం వర్గపోరు మాత్రం తీవ్ర స్థాయిలో మొదలైందని మాత్రం చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ జానయ్య. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.